చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో కార్మిక హక్కులపై పోరాడదాం. పుట్టవర్దయ్య ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు. ప్రపంచ కార్మిక వర్గ పోరాట దినం మేడే సందర్భంగా బోధన్ ఐఎఫ్టియు కార్యాలయం వద్ద ఎర్రజెండాను ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు పుట్టవర్దయ్య ఆవిష్కరించారు. అనంతరం వర్దయ్య మాట్లాడుతూ 139వ సంవత్సరాల క్రితం అమెరికా దేశంలోని చికాగో నగరంలో 8 గంటల పనిదినం కోసం వేలాది మంది కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించారని వర్దయ్య అన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను అక్కడి ప్రభుత్వం పరిష్కరించకుండా కార్మికులపై కాల్పులు జరిపి వారి ప్రాణాలను తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత అణిచివేసినా ఉవ్వెత్తున కార్మిక పోరాటాలు ఇంకా ఉధృతమవుతాయని గుర్తు చేశారు. కార్మిక పోరాటాలకు తలొగ్గిన ప్రభుత్వం 8 గంటల పని దినంతో పాటు ఇతర సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు. కార్మికుల రక్తపు మడుగులో నుంచి పుట్టిందే ఎర్ర జెండా అని, కార్మిక వర్గ పోరాట చిహ్నంగా ఎర్ర జెండాను మేడే రోజున కార్మిక వర్గం ప్రపంచవ్యాప్తంగా ఎగురవేస్తున్నారని పేర్కొన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని బూర్జువా ప్రభుత్వాలు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు కాలరాస్తున్నాయని విమర్శించారు. కార్మిక వర్గ పోరాటాలను ఉధృతం చేయాలని కార్మిక వర్గానికి వర్దయ్య పిలుపునిచ్చారు. భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నుండి కార్మిక వ్యతిరేక విధానాలను దేశంలో అమలు చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లుగా మార్చి కార్మికులకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని అన్నారు. సుప్రీంకోర్టు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పిన కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని అన్నారు. కార్మిక సంఘం సభ్యులుగా మాట్లాడేటప్పుడు సంఘ నాయకత్వం ఉంటుంది. ఏదున్నా కూడా కార్మిక సంఘాల ఆట సంఘం కావచ్చు, కార్మిక సంఘం కావచ్చు, బీడీ కార్మిక సంఘం కావచ్చు, బోధన నియోజకవర్గంలో ఉన్నటువంటి మన నాయకులు మరి వర్ధన్న నాయకత్వంలో మన సంఘంలో కొనసాగుతూ ఉన్నాం. ఈ సంఘం ఇట్లనే కొనసాగాలి, అందరూ రావాలని చెప్పేసి మరి ఈ మేడే రోజు వచ్చినందుకు అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళ పేరు పేరున ఇట్లా నిర్వహిస్తూ ముగిస్తాను. మేడే కార్మికుల హక్కులను కార్మికుల హక్కులను కార్పొరేటివ్ సంస్థలకు ఉపయోగపడే విధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం విధానాలు తీసుకొస్తా ఉన్నది. కార్మిక వ్యతిరేక విధానాలు కొనసాగిస్తూ ఉన్నది. అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్మేస్తూ ఉన్నది. ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నది. ఈరోజు కార్మికులకు ఉపాధి పోతున్నది, ఉద్యోగాలు పోతున్నాయి. ఈరోజు దీనమైనటువంటి స్థితిలో కార్మిక లోకం ఈరోజు ఉన్నది. కాబట్టి ఏదైతే మనం చికాగో కార్మికుల పోరాట స్ఫూర్తిని మనం తీసుకొని ఈ దేశంలో కూడా కార్మిక హక్కుల కోసం, సంక్షేమం కోసం, ప్రభుత్వ రంగ పరిశ్రమల కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేసుకుంటూ ఈ మేడేని పోరాట దినంగా మనం గుర్తిస్తూ ప్రభుత్వాలు ఏదైతే అనుసరిస్తూ ఉన్నాయో కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా ఐఎఫ్టియు కార్మిక లోకానికి పిలుపునిస్తాం.